బ్యాంకు రేటు గురించి తెలుసుకుందాం. బ్యాంకు రేట్ అంటే సెంట్రల్ బ్యాంక్ వచ్చి కమర్షియల్ బ్యాంకు తీసుకునే లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం. అంటే కమర్షియల్ బ్యాంక్స్కి బిజినెస్ ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బులు కావాలి, కానీ కమర్షియల్ బ్యాంక్ దగ్గర డబ్బులు లేనప్పుడు వాటి యొక్క ఆస్తులను సెక్యూరిటీగా పెట్టుకొని ఇంతకుముందు వ్యాపారాలకు లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క డిస్కౌంట్ చేస్తుంది బిల్లుల్ని. ఆ బిల్లులంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచి లోన్ తీసుకుంటుంది. వాటి మీద సెంట్రల్ బ్యాంక్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుంది. దీన్ని బ్యాంక్ రేట్ అంటారు. బ్యాంక్ రేట్ ఎకనామిక్ యాక్టివిటీస్ని బట్టి బ్యాంక్ రేట్ని పెంచడము తగ్గించడం జరుగుతుంది. అంటే మార్కెట్లో నీకు క్రెడిట్ కంట్రోల్ చేయాలంటే, ఇన్ఫ్లేషన్ని కానీ కంట్రోల్ చేయాలంటే బ్యాంక్ రేట్ని రేజ్ చేస్తుంది. అంటే వ్యాపారస్తులు ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దాచిపెట్టేస్తారు వస్తువుల్ని ఇన్వెస్ట్మెంట్ కొరకు. ఆటోమేటిక్గా ధరలు పెరిగిపోతాయి, ఆటోమేటిక్గా నీకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఆ టైంలో బ్యాంక్ రేట్ పెంచితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసేవాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి, ఆటోమేటిక్గా లాభాలు తగ్గుతాయి. వాళ్ళు బ్యాంక్ రేట్ ఆటోమేటిక్గా బిజినెస్ తగ్గించుకుంటారు, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, క్రెడిట్ కంట్రోల్ చేయడానికి బ్యాంక్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ ఎకానమీలో ప్రొడక్షన్ బూస్ట్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెంచాలన్నా బ్యాంక్ రేట్ తగ్గిస్తుంది. అంటే బిజినెస్ అనేది లేకపోతే అట్టడు స్థాయిలో ఉంటే ఎకనామిక్ యాక్టివిటీస్ పెంచాలి, బూస్టప్ చేయాలి, ఆటోమేటిక్గా బ్యాంక్ రేట్ తగ్గిస్తుంది. బ్యాంక్ రేట్ తగ్గించినప్పుడు వ్యాపారస్తులు లాభాలు వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు, బిజినెస్ ఎక్కువ చేస్తారు. దీనివల్ల బిజినెస్లు అంతా పెరుగుతాయి, ఆటోమేటిక్గా నీకు బూస్టప్ అవుతుంది ఎకనామిక్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా బూస్టప్ అవుతుంది. వాణిజ్య బ్యాంకులు బిల్లులని ఏ రేటు వద్ద కేంద్ర బ్యాంకు వద్ద డిస్కౌంట్ చేస్తాయో ఆ రేటు బ్యాంకు రేటు అంటారు. అంటే ప్రతి కేంద్ర బ్యాంకు కూడా వాణిజ్య బ్యాంకుల యొక్క సెక్యూరిటీని పెట్టుకొని నీకు లోన్ ఇస్తుంది. వాటి మీద కేంద్ర బ్యాంకు వచ్చి వడ్డీ విధిస్తుంది. దీన్నే బ్యాంకు రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు బ్యాంకు రేటు పెంచండి, ఆటోమేటిక్గా వ్యాపారాలు తగ్గుతాయి, ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలో వ్యాపారాలు సక్రమంగా లేకపోతే బ్యాంక్ రేట్ తగ్గిస్తుంది. దీనివల్ల వ్యాపారస్తులు లాభాలు పెరిగి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఎక్కువ చేస్తారు, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా చేస్తారు, ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. ఈ విధంగా బ్యాంకు రేటు బట్టి ఉత్పత్తి కార్యకలాపాలంతా జరుగుతాయి.